హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఫర్ బ్యూటీ పార్లర్ మేకప్ స్టూడియో. యాక్చువల్లీ నేను పర్మనెంట్ ఐబ్రోస్ చేసుకుందామని నమ్మింగ్ పెట్టుకున్నాను. ఇలా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. అందరు ఏమనుకుంటారంటే పర్మనెంట్ ఐబ్రోస్ అంటే హెయిర్ ఇంకేం పెరగదు, షేప్ గ్రోత్ అంతా అక్కడికే స్టాప్ అవుతుంది అని అనుకుంటారు. బట్ అలా కాదు. పర్మనెంట్ ఐబ్రోస్ అంటే షేప్ కలరింగ్ మాత్రం పర్మనెంట్ ఉంటుంది, బట్ హెయిర్ న్యాచురల్గా పెరుగుతుంటుంది. దాన్ని రెగ్యులర్గా మనము థ్రెడ్డింగ్ చేసుకుంటుంటే సరిపోతుంది. దాటి క్లారిఫికేషన్ ఇచ్చానా? ఏంటంటే క్లయింట్స్ అందరూ అడుగుతారు అనమాట, పర్మనెంట్ ఐబ్రోస్ అంటే గ్రోత్ ఉండదు కదా అని చెప్పేసి. అందుకోసమని ఆ డౌట్కి నేను క్లారిఫికేషన్ ఇచ్చాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే, మీకు తెలుసు నా ఐబ్రోస్ నేనే చేసుకుంటాను అని. అంటే నాకు ఎందుకంటే వేరే వాళ్ళతో నేర్చుకుంటే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. అదే నాకు నేను అనుకో పెయిన్ భరించవచ్చు, ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. అందుకోసమనే ఇంతకుముందు కూడా నేను వీడియో పెట్టాను, మీరు చూసే ఉంటారు. అది సెకండ్ సిట్టింగ్ కంప్లీటెడ్. ఇప్పుడు చేసుకోకుండా నేను 2 years అవుతుంది. 2 years తర్వాత మళ్ళీ కొంచెం లైట్గా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ 1 setting చేసుకున్నాను, ఫిక్స్ అయ్యాను. కంపల్సరీ 3 years 40 minutes కంప్లీట్ అయింది. 40 minutes కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ నమ్మింగ్ జెల్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత స్టార్ట్ చేయడమే. ఇక నొప్పి స్టార్ట్ అవుతుంది. మమ్మీ అనాలి. ఓకే, దిస్ ఇస్ మై ఐబ్రో. ఇప్పుడు పర్లేదు, ఇట్స్ ఓకే, బట్ ఇంకొంచెం డార్క్ కావాలని చెప్పేసి చేసుకుంటున్నా. కట్ ఇట్. ఇది ఏంటంటే మన డస్ట్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. అంటే సమ్ మేకప్ ఏమన్నా చేసుకున్నా కూడా అది క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఓకే, మేకప్ అంటే మేకప్ ఏం కాదు, నేను మార్నింగ్ సన్ స్క్రీన్ లోషన్ అవన్నీ అప్లికేషన్ చేసుకున్నా కదా, అది అంటే నాకు మేకప్ బుద్ధిగా పడదు. జస్ట్ లిప్స్టిక్, మస్కారా, సన్ స్క్రీన్ లోషన్, దట్స్ ఇట్. పిగ్మెంట్ అన్నమాట, న్యాచురల్ బ్లాక్. అంటే మరీ డార్క్ బ్లాక్ అయితే మరీ ఆర్టిఫిషియల్ లుక్ ఉంటుంది. అందుకోసం న్యాచురల్ బ్లాక్ తీసుకున్నాను. ఓకే, ఇలా పిగ్మెంట్ తీసుకోవాలి పెన్ తోటి. స్టార్ట్. బట్ నమ్మింగ్ ఉండడం వల్ల చూపి కనబడుతుందా? పైకి లేదు. నమ్మింగ్ ఉండడం వల్ల ఇప్పుడైతే ఏం పెయిన్ లేదు. బట్ నమ్మింగ్ ఎలా పోతుందో పెయిన్ అలా స్టార్ట్ అవుతుంది. నువ్వు షార్ట్గా ఉండకు, నాకు బ్యాక్ పడుతుంది. తీసుకుంటూ నేనే తీయాలంటే ప్రాబ్లం అవుతుంది. లెఫ్ట్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. కొంచెం డాటింగ్ ప్రాసెస్, కొంచెం ఎయిర్ లైన్ డ్రా చేసినట్టు కూడా చేసుకుంటాను అన్నమాట. ఇది ఏంటంటే పౌడర్ ఐబ్రోస్ అంటారు. పెయిన్ ఏం అరవట్లేదు, బట్ ఈ ఐబ్రోస్కి వచ్చేసరికి పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి అరవట్లేదు అనుకుంటున్నారా? భరిస్తున్నాను. కొన్ని కావాలంటే కొన్ని భరించాలి, తప్పదు. అరిచినంత మాత్రం ఏమవుతుంది, పెయిన్ని మనం తట్టుకోవాల్సింది కంపల్సరీ. ఇన్ని తిప్పలు అవసరమా అనుకుంటారు, కానీ అవసరం లేదు. స్టార్ట్ అయింది. లెఫ్ట్ కాబట్టి చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి. రైట్ ఇంత ప్రాబ్లం ఉండదు, లెఫ్ట్ కాబట్టి ఇంత పెయిన్. ఒక కన్నుతో చూసుకుంటే ఇంకో కన్నుతో చేయడం అంటే టాస్క్, బట్ నాకు అలవాటు అయిపోయింది. మమ్మీ కొంచెం పెయిన్ స్టార్ట్ అయ్యింది.
హెయిర్ లైన్ డ్రా చేస్తున్నాను నేను, ఎందుకంటే న్యాచురల్గా ఉండటం కోసం. చూద్దాం ఎలా అంటే 1 పాస్ ఎలా వచ్చిందో. కలర్ చూసి భయపడద్దు, ఎందుకంటే అది పిగ్మెంట్ కాబట్టి దాన్ని రిమూవ్ చేస్తే న్యాచురల్గానే ఉంటుంది. ఇక్కడ మిడిల్లో కొంచెం లైట్గా ఉంది, అండ్ ఇక్కడ కూడా కొంచెం లైట్గా ఉంది, దీని మీద కూడా కొంచెం లైట్గా ఉంది, దాన్ని సెట్ చేయాలి. ఓకే, దెన్ స్టార్ట్. మరి లెంతీగా వీడియో తీయకూడదు, స్పేస్ స్టార్ట్ అయింది. బట్ ఓకే, నేను బేర్ చేయగలుగుతా, నేను చాలా స్ట్రాంగ్ అలా అనుకుంటే చేసుకోగలుగుతా, అందుకే అలా అరుస్తున్నా. స్కిన్ టైట్ పట్టుకోవాలని మమ్మీ అందుకే చెప్తున్నా. దిమ్మ జరుగుతుంది, మామూలుగా దిమ్మ కాదు. అమ్మ ఉబ్బింది, తెలుస్తుంది, ఉబ్బింది, వాచింది. ఇది ఏంటంటే ఇది పిగ్మెంట్ మంచిగా ఉండటం కోసం ఏంటంటే ఇది కలర్ ఫిక్సర్ అనమాట. కలర్ ఫిక్సర్తో మనం ఇలా చేస్తే కలర్ అన్నది ఫిక్స్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం డాట్ హెయిర్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, దాంట్లో కలర్ అనేది ఎగ్జాక్ట్గా ఫిక్స్ అవుతుంది. భయపడకండి, పర్లేదు. కానీ పెయిన్ మాత్రం 2 పాస్కే చాలా బాగుంది పెయిన్. అచ్చా, ఓకే. మధ్యలో లేదు కదా, బాగుంది. నైస్. కొంచెం చేయాలి. ఇక్కడ ఎందుకో లైట్ అనిపిస్తుంది నాకు, ఇక్కడ లైట్ అనిపిస్తుంది బాగా కదా. యూ షేప్ అయిందా, యాంగిల్ షేప్? కొంచెం మధ్యలో. అది అయినట్టే. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ చూడాలంటే ఇది క్లీన్ చేయాలి పక్క. ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేసుకుంటాము. తెలుస్తుంది డిఫరెంట్. ఇది డార్క్ ఉంది, లైట్ ఉంది. ఇది ఇంకొంచెం డార్క్ కూడా చేస్తే బాగానే ఉంటుంది. చూద్దాం. అది అయినట్టే. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ చూడాలంటే ఇది క్లీన్ చేయాలి పక్క. ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేసుకుంటాము. తెలుస్తుంది డిఫరెంట్. ఇది డార్క్ ఉంది, లైట్ ఉంది. ఇది ఇంకొంచెం డార్క్ కూడా చేస్తే బాగానే ఉంటుంది. చూద్దాం. పెయిన్ ఎలా ఉంటుంది, ఇదైతే ఈజీగానే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే వైపు కాబట్టి చాలా ఈజీగా పిగ్మెంట్ కూడా తొందరగా అయిపోతుంది.
కొంచెం టాస్క్ ఏమేమి లేదు, ఎందుకంటే ఇంతకుముందే నమ్మిని క్లీన్ చేస్తాను కాబట్టి క్లీన్ చేస్తే అంతేం లేదు. ఏదో ఒక నువ్వు నేర్చుకుంది. నువ్వు ప్రయత్నించకండి, ఎందుకంటే ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సెల్ఫ్ చేసుకోవాలంటే పెయిన్ కూడా భరించేలాగా ఉండాలి. నాకు ఏదైనా ఫస్ట్ నుంచి ఏదైనా కూడా నాకు తెలిసిన నేనే చేసుకోవడం నాకు ఇష్టం. మళ్ళీ దాని దగ్గర నేను ప్రాక్టీస్ కూడా బాగా చేస్తాను అన్నమాట. అలా నేను చిన్నప్పటి నుంచి అలవాటు. మెహందీ కూడా నా 2 హ్యాండ్స్ నేనే వేసుకుంటాను. మల్టీ టాలెంటెడ్ మమ్మీ. ఎందుకంటే 1 పాస్ వరకు పెయిన్ ఉండట్లేదు, బట్ పాస్ అంటే ఏదో అనుకోకండి, ఒక సెక్షన్ అనమాట. కంప్లీట్గా మొత్తం ఇక్కడ నుంచి ఈ ఐబ్రోస్ దాకా మొత్తం కంప్లీట్ అయితే 1 పాస్ అంటారు. అట్లా 1 పాస్ అయ్యేంత వరకు అయితే పెయిన్ లేదు. సెకండ్ పాస్ వరకు పెయిన్ వచ్చేసింది ఆటోమేటిక్గా. చూసారా రైట్ ఎంత ఈజీ అయిపోతుంది. రైట్ వెరీ ఈజీ, ఒకే టాస్క్. కలర్ ఫిక్సర్ పెట్టుకుంటే చల్లగా ఉంటుందా? చల్లగా ఏముంటుంది, మాడుతుంది. ఇక్కడ ఏ కామా ఇది ఇంకొంచెం చేయాలి. ఇది లైట్ ఉంది అంటే 3 పాస్ కంప్లీట్ అయింది కదా, ఇది 1 పాస్ కంప్లీట్ అయింది. ఓకే, ఒక్క ప్లేస్లోనే అంటే కొంచెం బ్రెత్ తీసుకొని 1 to 10 టైమ్స్ అన్నారు. అప్పుడే ఆ పిగ్మెంట్ అనేది దాంట్లో మనకు కనబడుతుంది. ఎలా ఉంది? నైస్. ఓకేనా? ఓకే, ఇంకా మార్పులు చేర్పులు ఏమన్నా ఉన్నాయి? లేదు, బాగుంది. రైట్. అయ్యో మొత్తం బ్లాక్. ఓకే, డన్ మై ఐబ్రోస్. మొత్తం బ్లాక్ పిగ్మెంట్ మొత్తం పడిపోయింది. ఓకే, ఫైనలీ డన్ మై ఐబ్రోస్. హౌ ఇస్ ఇట్? అంటే ఇప్పుడు
ఒక 1 వీక్ వరకు ఇలానే ఉంటుంది. తర్వాత పీల్ అయిన తర్వాత మనకు న్యాచురల్ కలర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడడానికి అబ్బా అన్నట్టు అనిపిస్తుంది, బట్ ఓకే, నైస్ కదా.